హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ కూడా వెలుగుతుంది. కానీ ఈ విద్యుత్ ఎలా వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఓన్లీ సహజ వాయువుతోనే, అంటే గ్యాస్తో ఏకంగా విద్యుత్ తయారు చేస్తారని మీకు తెలుసా? అయితే ఒకే ఒక వీడియోతో స్టెప్ బై స్టెప్ ఈ యొక్క సహజ వాయువు నేచురల్ గ్యాసెస్తో విద్యుత్ ఎలా తయారవుతుందో మీ ముందుకు సింపుల్గా కూల్గా అర్థమయ్యేలా మీ ముందుకు మేము తెచ్చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్దామండి. ఇందులో మెయిన్ సహజ వాయువు అంటే ఏంటి అని ముందుగా తెలుసుకోవాలి. సహజ వాయువు నేచురల్ గ్యాస్ అంటారు. అయితే ఈ యొక్క సహజ వాయువును భూమి లోపల నుంచి వచ్చే ఒక శక్తివంతమైన గ్యాస్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మీథేన్ అనే వాయువుతో ఎక్కువగా కలిసి ఉంటుంది. దీన్ని డ్రిల్లింగ్ చేసి బయటికి తీయడం అనేది జరుగుతుంది. బయటికి తీసిన తర్వాత పైప్ లైన్ ద్వారా పవర్ ప్లాంట్స్ దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదంతా నెమ్మదిగా కాకుండా చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. అంటే లాట్స్ ఆఫ్ ఎనర్జీ, లాట్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అయితే ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈ యొక్క గ్యాస్ తో విద్యుత్ ఎలా తయారవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి దీని గురించి మనం డీప్ గా వెళ్ళడం లేదు. అయితే ఈ నేచురల్ గ్యాస్ నుండి ఈ యొక్క విద్యుత్ ని ఎలా ఉత్పత్తి చేస్తారు అనే దానిలో డిఫరెంట్ స్టేజెస్ అనేది ఇందులో ఉంటుంది. అయితే మొదటిగా ఏంటంటే గ్యాస్ టర్బైన్ ని యూజ్ చేసి ఈ యొక్క ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం. అందరూ కరెక్ట్ గా ఫోకస్ చేయండి, ఎందుకంటే అసలు యాక్షన్ మొదలయ్యేది ఇదే. ఈ యొక్క గ్యాస్ ని గాలితో కలిపి పెద్ద పెద్ద కంబస్టర్ లో కాల్చేస్తారు, అంటే దీన్ని మండిస్తారు అనమాట. అక్కడ ఉత్పన్నమయ్యే వేడి గ్యాస్ ను టర్బైన్ బ్లేడ్ల లోపలికి చాలా ఫోర్స్ తో, అంటే చాలా బలంగా పంపడం జరుగుతుంది. ఒక్కసారి ఈ యొక్క ఫోర్స్ కి టర్బైన్ బ్లేడ్ ను బలంగా తిరుగుతూ ఇవి తిప్పుతూ ఉంటాయి. అలా టర్బైన్ తిరగడం వల్ల ఆ యొక్క టర్బైన్స్ అనేది ఏదైతే ఆల్టర్నేటర్స్ ఆ జనరేటర్స్ అని చెప్తామో దానికి ఈ యొక్క టర్బైన్స్ కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఈ యొక్క జనరేటర్ తో పాటు ఈ యొక్క టర్బైన్ తో పాటు జనరేటర్ తిరగడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే. అయితే ఇక్కడే చాలా మంది ఆగిపోతుంది, ఇక్కడికి ప్రాసెస్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ప్లాంట్ లో వాళ్ళు మాత్రం ఇలాగ వాటిని వదిలిపెట్టరు. టర్బైన్ నుంచి బయటకు వచ్చినటువంటి వేడి గ్యాస్ ను మరోసారి ఉపయోగించడానికి ట్రై చేస్తారు. దాన్నే హీట్ రికవరీ స్ట్రీమ్ జనరేటర్ అని మనం అంటాం. నార్మల్ గా ఇది టెక్నికల్ భాషలో చెప్పాలంటే HRSG, హీట్ రికవరీ స్ట్రీమ్ జనరేటర్ అనే మ్యాజికల్ బాక్స్ లోకి దీన్ని పంపడం జరుగుతుంది. అక్కడ ఈ వేడిని నీటి కింద, అంటే స్ట్రీమ్ గా మారుస్తారనమాట. అయితే ఇక్కడ వచ్చినటువంటి స్ట్రీము వచ్చిన తర్వాత ఇంకో టర్బైన్ ని తిప్పేస్తారు. అంటే ఇది స్టీమ్ టర్బైన్ అనమాట. వచ్చినటువంటి స్ట్రీమ్ టర్బైన్ యొక్క బ్లేడ్స్ లో పంపించడం వల్ల స్టీమ్ యొక్క ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఈ యొక్క స్టీమ్ అనేది ఈ యొక్క టర్బైన్ ని తిరుగుతుంది. ఇది కూడా జనరేటర్ ను తిప్పడానికి యూజ్ అవుతుంది. అంటే డబుల్ ఎఫిషియన్సీ అనమాట. అంటే ఒక గ్యాస్ తో 2 స్టెప్పుల్లో విద్యుత్ ని ఈ యొక్క ప్రాసెస్ లో మనం తీయగలను. దీన్నే కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ అని అంటారు. సూపర్ టెక్నాలజీ కదా. అంటే మనం ఏదైతే నేచురల్ గ్యాస్ తోని గ్యాస్ జనరేట్, ఏదైతే పవర్ జనరేట్ చేసామో ప్లస్ అడిషనల్ గా దాని ద్వారా వచ్చినటువంటి స్ట్రీమ్ కూడా యూజ్ చేసి మళ్ళీ ఆ యొక్క వేస్టేజ్ నుంచే ఈ యొక్క మళ్ళీ ఎనర్జీని, మళ్ళీ కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్స్ అని వీటిని అంటాం. అయితే ఓకే, ఏదైతే కరెంట్ అయితే ప్రొడ్యూస్ అయింది, కానీ మా ఇంటి వరకు ఇదే ఎలాగొస్తుంది అని అంటే, ఇక మన ఇంటికి వచ్చే విద్యుత్ అనేది ఈ యొక్క ప్లాంట్ లో తయారైన తర్వాత ఏసీ కింద, అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ కింద, దీన్ని ఏసీ అండ్ డిసి అని 2 కరెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ కరెంట్ అండ్ ఇండైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేటివ్ కరెంట్స్. ఈ యొక్క ఆల్టర్నేటివ్ కరెంట్స్ ఏంటంటే మనం రెగ్యులర్ గా ఒక దగ్గర నుంచి కూడా పంపించడం, కానీ మన ఇంట్లో వాడేది అన్ని కూడా ఆల్టర్నేటివ్ కరెంట్స్ అని. బ్యాటరీల ద్వారా వాడేది మనం డైరెక్ట్ కరెంట్ అని చెప్తుంటాం. సో ఆ యొక్క కరెంట్ ని ఏసీ విద్యుత్ కింద మార్చి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఆ యొక్క వోల్టేజ్ అనేది పెంచి పెద్ద పెద్ద విద్యుత్ ఏవైతే స్తంభాలు, లైన్స్ ఉంటాయో వాటి ద్వారా
మన దగ్గరలో ఉన్నటువంటి సబ్ స్టేషన్స్ కి పంపిస్తారు. అక్కడ నుంచి మీ ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ ఏదైతుందో స్విచ్ వరకు వైర్ ద్వారా ఈ యొక్క కరెంట్ అనేది విద్యుత్ అనేది పంపించడం జరుగుతుంది. చూసారా, న్యాచురల్ గ్యాస్ తో ఇంత పెద్ద టెక్నాలజీ యూజ్ చేసి మనం విద్యుత్ ని ప్రొడ్యూస్ చేసాం ఈ యొక్క ప్రాసెస్ లో. ఇది ఎంత పెద్ద గొప్ప టెక్నాలజీ మీకు అర్థమవుతుంది కదా. అయితే దీనికి లాభాలు ఉన్నాయి, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే దీనికి లాభాల గురించి మాట్లాడితే తక్కువ కాలుష్యం, ఎందుకంటే మన కింద నుంచి వచ్చి గ్యాస్ ని మనం మండిస్తాం కాబట్టి ఎక్కువగా కంబషన్ ప్రాసెస్ ఉండదు. అంటే దాని ద్వారా వచ్చే బయటకు వచ్చే వ్యర్థాలు ఎక్కువ ఉండవు కాబట్టి తక్కువ కాలుష్యం జరుగుతుంది. ఇంకొకటి తక్కువ టైంలో స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మనం ఎక్కడైతే మన గ్యాస్ దొరికింది ఇమీడియట్ గా ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా తక్కువ టైంలో దీన్ని మనం విద్యుత్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. మూడవది ఎక్కువ సామర్థ్యం. ఈ యొక్క గ్యాస్ ప్రాసెస్ అంటే న్యాచురల్ గ్యాసెస్ ద్వారా చేసినటువంటి విద్యుత్లో ఏంటంటే ఈ యొక్క డబుల్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి మనం ఏదైతే గ్యాస్ నుంచి విద్యుత్ కన్వర్షన్ లో 60% కంటే ఎక్కువ, అంటే 100 గ్యాస్ ఇస్తే 60% కన్నా ఎక్కువే అది మనం డైరెక్ట్ గా ఎనర్జీ కింద అంటే విద్యుత్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే దానివల్ల ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఎఫిషియన్సీ, ఎక్కువ సామర్థ్యం అంటమాట, ఎక్కువ సామర్థ్యం దీని ద్వారా మనకి దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే అవసరమైనప్పుడల్లా తొందరగా ఉత్పత్తి. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు అదర్ ఏవైనా రిసోర్సెస్ ఉన్నా సరే ఇమీడియట్ గా మనకి ఎనర్జీ కావాలి అనుకుంటే ఈ యొక్క నేచురల్ గ్యాసెస్ ద్వారా ఫాస్ట్ గా మనం విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి ఒక బెనిఫిట్, ఒక లాభం అన్నమాట. అయితే ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటిది ఏంటంటే సహజ వాయువు అనేది చాలా పరిమితంగా దొరుకుతుంటుంది. ఎక్కడ పడితే ఇది అక్కడ దొరకదు. కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇది ఒక నష్టంగా మనం మాట్లాడుకోవచ్చు. రెండోది ఖర్చు ఎక్కువ, ఎందుకంటే ఈ యొక్క భూమిలోకి మనం డ్రిల్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి వాడతాం కాబట్టి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎక్కడుందో కనిపెట్టడము, దాన్ని బయటికి తీయడము, ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇది ఖర్చు ఎక్కువ. అలాగే మార్కెట్ మీద ఆధారపడుతూ ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ దేశాల నుంచి కూడా ఇది ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైజ్ ఆ దేశం యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనికి మనం నష్టాలు అంటే వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని మనం చెప్పొచ్చు. మూడోది పైపుల ద్వారా పంపిస్తాం కాబట్టి లీక్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద అంటే డిసడ్వాంటేజ్, ఒక నష్టాల కిందనే మనం మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఒక విద్యుత్ ప్లాంట్ కథ అని మనం అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఓ విజ్ఞాన కథగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సహజ వాయువుతో ఇంత సమర్థవంతంగా విద్యుత్ తయారవుతుందంటే మానవ శక్తి నిజంగా ఒక మహాద్భుతం అనే చెప్పుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా వెంటనే మీ దగ్గరికి రావాలనుకుంటే మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని కోరుకుంటూ, మీ మాటలే మా ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్.